నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. కొన్నేళ్లుగా సినిమా వర్గాల్లో, సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీసిన కథ ఇది. అవును. మనం మాట్లాడుకోబోయేది నటి సమంత, నటుడు నాగచైతన్య విడాకులు, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి. మ్మ్. మనకందిన సమాచారం ప్రకారం చాలా కాలంగా ఉన్న ఒక పుకారు ఇప్పుడు నిజమై పాత కథనాన్ని తలక్రిందులు చేసింది. అవును. ఈరోజు మన విశ్లేషణ కేవలం ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరు విడిపోయాలు అనే దాని గురించి కాదు. కరెక్ట్. దానికంటే లోతుగా ఒకే సంఘటనపై ప్రజల అభిప్రాయాలు ఇంత అనూహ్యంగా, ఇంత వేగంగా ఎలా మారిపోతాయో అర్థం చేసుకునే ప్రయత్నమిది. 2021లో మొదలైన కథ కదా ఇది. అవును, 2021లో మొదలైన ఒక కథనం ఇప్పుడు పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. సరే, అయితే ఆ కథతోనే మొదలు పెడదాం. 2021లో సమంత, నాగచైతన్య విడిపోయారు. అదొక పెద్ద సంచలనం అప్పట్లో. అవును. అయితే అసలు కారణం ఏంటి అనేది ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కరెక్ట్. ఆ సమయంలో ప్రజల దృష్టి, అనుమానాలు దాదాపు పూర్తిగా నాగచైతన్యం వైపు మళ్ళాయి. ఎందుకు? ముఖ్యంగా అతను తరువాత నటి శోభితా ధూళిపాల్తో కనిపించడం, వాళ్ల మధ్య ఏదో ఉందని వార్తలు రావడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. దానికి తోడు ఆ క్లౌడ్ కిచెన్ పేరు. ఖచ్చితంగా దానికి ఆజ్యం పోసినట్టు నాగచైతన్య ప్రారంభించిన షోయు అనే క్లౌడ్ కిచెన్ పేరుమీద ఒక విచిత్రమైన కాని చాలా బలమైన సిద్ధాంతం ప్రచారంలోకొచ్చింది. ఆ షోయు సిద్ధాంతం అప్పట్లో అది ఎంత బలంగా వినిపించిందంటే దాన్నే నిజమని నమ్మినవాళ్లు చాలామంది. అవును, కేవలం ఒక బ్రాండ్ పేరును పట్టుకొని ప్రజలొక నిర్ణయానికొచ్చేశారు. షో అంటే శోభిత, యు అంటే యువ సామ్రాట్ నాగచైతన్య అని. అంతే. దీన్ని బట్టి సమంతతో ఉండగానే అతనికి శోభితతో సంబంధం ఉందని, అదే విడాకుల యొక్క కారణమని ఒక కథనాన్ని నిర్మించేశారు. అప్పుడు సమంతకు విపరీతమైన మద్దతు లభించింది. చాలా బలమైన మద్దతు, ముఖ్యంగా ఫెమినిస్ట్ వర్గాల నుంచి. అప్పటి కథనం చాలా స్పష్టంగా ఉంది. బాధితురాలు సమంత, మోసం చేసిన వ్యక్తి నాగచైతన్య. నాగచైతన్యను పూర్తిగా విలన్గా చిత్రీకరించారు. నిజమే. అయితే ఇన్నాళ్లు నడిచిన ఆ కథకు ఇప్పుడు ఊహించని మలుపొచ్చింది. ఇది పాత కథనాన్ని కేవలం మార్చడం కాదు, దాదాపు ధ్వంసం చేసేసింది అనొచ్చు. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నట్లు వచ్చిన వార్తలు ఈ మొత్తం చర్చను కొత్తగా మొదలుపెట్టాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ కొత్త సమాచారం పాత సంఘటనలన్నింటినీ ఒక కొత్త వెలుగులో చూపిస్తోంది. అంటే ఇక్కడే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ టైమ్లైన్ చాలా కీలకంగా మారుతుంది. ఆ సిరీస్లో సమంత కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించారు కదా. అవును, చాలా వివాదాస్పద సన్నివేశాలవి. ఇప్పుడు ఆ టైమ్లైన్ చూద్దాం. సరే. ఆ సిరీస్ షూటింగ్ 2019 నవంబర్లో మొదలైంది, 2020 సెప్టెంబర్లో పూర్తయింది. సిరీస్ రిలీజ్ అయింది జూన్ 2021లో. కరెక్ట్. సమంత నాగచైతన్య విడాకులు ప్రకటించింది అక్టోబర్ 2021. అంటే విడిపోవడానికి దాదాపు 2 ఏళ్ల ముందు నుంచే సమంతకు ఆ డైరెక్టర్కు మధ్య పరిచయముంది. వృత్తిపరమైన సంబంధం ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి వార్త ఆ పాత సంఘటనల మధ్య ఉన్న చుక్కలను కలుపుతూ ఒక కొత్త చిత్రాన్ని చూపిస్తోంది అన్నమాట. అప్పుడు ఆ బోల్డ్ సీన్స్ గురించి పెద్ద చర్చే జరిగింది. అవును, అక్కినేని కుటుంబంలో విభేదాలకు కారణమయ్యాయని, ఒక నటిగా తన స్వేచ్ఛ కోసం సమంత నిలబడ్డారని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు ఆ నిర్ణయాల వెనుక కేవలం వృత్తిపరమైన కారణాలే కాకుండా ఒక వ్యక్తిగత బంధం కూడా ఉందేమోనన్న అనుమానం మొదలైంది. దీంతో ఇన్నాళ్ళో నాగచైతన్యపై ఉన్న నింద ఇప్పుడు సమంత వైపు తిరుగుతోంది. పూర్తిగా. ఒకప్పుడు నాగచైతన్యాన్ని విమర్శించిన వారే ఇప్పుడు సమంతదే తప్పు అని వాదిస్తున్నారు. అంటే ఒక్క నిమిషం, 2 ఏళ్ల క్రితం ఆమెను బాధితురాలుగా చూసిన వాళ్లే ఇప్పుడు ఆమెను నిందిస్తున్నారా? ఇది నమ్మశక్యంగా లేదు. ఇదే పబ్లిక్ పర్సెప్షన్లో వచ్చిన అతి పెద్ద మార్పు. ఒకప్పుడు నాగచైతన్యను విలనుగా చూసిన సోషల్ మీడియా ఇప్పుడు అతన్ని నిజమైన జెంటిల్మన్ అని, అనవసరంగా నిందలు మోసాడని అంటోంది. ఈ మార్పు ఎలా సాధ్యం? దీన్ని మనం సైకాలజికల్ పరిభాషలో నారేటివ్ కొలాప్స్ అనొచ్చు. అంటే మొదట ప్రజలు తమ మనస్సులో ఒక సులభమైన నలుపు తెలుపు కథను నిర్మించుకున్నారు. బాధితురాలైన సమంత, మోసం చేసిన నాగచైతన్య. ఆ కథకు సరిపోయే ప్రతి చిన్న విషయాన్ని, ఆ షోయూపీరు లాంటి వాటిని వాళ్ళు సాక్ష్యంగా స్వీకరించారు. ఇప్పుడు ఈ పెళ్లి వార్తతో ఆ పాత కథనం పునాదులతో సహా కూలిపోయింది. ఆ స్థానంలో వెంటనే ఒక కొత్త కథనాన్ని నిర్మించుకున్నారా?
ఖచ్చితంగా ఆ ఖాళీని భర్తీ చేయడానికి వెంటనే దానికి పూర్తి వ్యతిరేకమైన కొత్త కథనాన్ని అంతే బలంగా నమ్మడం మొదలుపెట్టారు. అదే మోసం చేసింది సమంత, బాధితుడు నాగచైతన్య. మనకు పూర్తి నిజం తెలియకపోయినా ఒక కథ కావాలి, ఒక హీరో, ఒక విలన్ కావాలి. అంతే. మన మెదడు ఖాళీలను భర్తీ చేయడానికి కథలను ఎంత బలంగా అల్లుకుంటుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈ విషయంలో ఇద్దరు సెలబ్రిటీలు ఇంటర్వ్యూలలో ప్రవర్తించిన తీరు కూడా ఈ కథనం మారడానికి దోహదపడిందని అంటున్నారు. అవును, అది కూడా ఒక ముఖ్యమైన అంశం. నాగచైతన్య ఎప్పుడూ సమంత గురించి గౌరవంగా, హుందాగా మాట్లాడారు. ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. కరెక్ట్. పబ్లిక్ రిలేషన్స్ సంక్షోభంలో ఉన్నప్పుడు మౌనంగా లేదా గౌరవప్రదంగా ఉండటమనేది చాలా శక్తివంతమైన వ్యూహం. నాగచైతన్య అదే చేశారు. అతను తన వైపు కథను చెప్పలేదు, నిందలు వేయడానికి ప్రయత్నించలేదు. మరోవైపు సమంత ఇంటర్వ్యూలలో ఆ ప్రస్తావన వస్తే ఆమె కాస్త అసహనంగా, యాటిట్యూడ్తో ప్రవర్తించినట్లు చాలామందికి అనిపించిందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అప్పట్లో ఆమె ప్రవర్తనను చాలామంది ధైర్యంగా, స్వతంత్ర భావాలుగా చూశారు. నిజమే. ఇప్పుడు అదే ప్రవర్తనను అగౌరవంగా, తప్పు చేసింది కాబట్టే అలా ప్రవర్తించింది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే ప్రవర్తనను రెండు వేరువేరు కథనాల్లో ఎంత భిన్నంగా చూస్తున్నారో కదా. సరిగ్గా అదే పాయింట్. ఆ నేరేటివ్ కొలాప్స్ జరిగినప్పుడు పాత సాక్ష్యాలన్నీ కొత్త కథనానికి అనుగుణంగా తిరగరాయబడతాయన్నమాట. ఈ ఫ్యాన్ ఆర్మీల పాత్ర ఏమిటిందులో? వాళ్ళు ఈ కథనాన్ని ఎలా ప్రభావితం చేస్తారు? సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఈ ఫ్యాన్ క్లబ్స్ ఒక ఎకో ఛాంబర్లా పనిచేస్తాయి. అంటే నాగచైతన్యను విలన్గా చిత్రీకరించినప్పుడు అతనిపై ద్వేషపూరిత హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేశారు. సమంతకు మద్దతుగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు కథనం మారగానే సమంతపై విరుచుకుపడుతున్నారు. అవును, ఇది ఒక ఆర్గనైజ్డ్ ఆన్లైన్ యుద్ధంలా ఉంటుంది. వాస్తవాలతో సంబంధం లేకుండా తమ హీరో లేదా హీరోయిన్ను కాపాడుకోవడమే వారి లక్ష్యం. ఇది చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే పూర్తి నిజం తెలియకుండానే లక్షలాది మంది ఒకరిని నిందించి మరొకరిని ఆకాశానికెత్తిస్తున్నారు. నిజమే. ఈ మొత్తం ప్రక్రియలో నాగచైతన్య చాలా కాలం పాటు అనవసరమైన విమర్శలనెదుర్కొన్నారు. మానసిక వేదనను కూడా. ఇప్పుడు అదే పరిస్థితి సమంతకెదురవుతుంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. అసలు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి మనం ఎందుకు ఇంతలా చొచ్చుకుపోతాం? వారు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారి జీవితంపై ఆసక్తి ఉండటం సహజం. కాని ఆ ఆసక్తి హద్దులు దాటి తీర్పులిచ్చే స్థాయికి, ట్రోలింగ్, ద్వేషపూరిత ప్రచారంగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది. అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సింది నిజం కాదు, ఒక విలన్, ఒక డ్రామా. అంతేనా? చాలా వరకు అంతే. మొదట ఆ విలన్ పాత్రను నాగచైతన్యకు ఇచ్చారు. ఇప్పుడు ఆ పాత్రను సమంతకు బదిలీ చేస్తున్నారు. ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. మొదటిది, మనకు అందుబాటులో ఉండే సమాచారం ఎప్పుడూ అసంపూర్ణమే. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో తెర వెనుక ఎన్నో విషయాలుంటాయి. అవి మనకెప్పటికీ తెలియకపోవచ్చేమో. అవును, మనకు తెలిసింది కేవలం మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన ముక్కల సమాచారం మాత్రమే. రెండోది, ఆ అసంపూర్ణ సమాచారంతో మనం ఒకరిని దోషిగా, మరొకరిని నిర్దోషిగా తేల్చేయడం వల్ల ఎవ్వరికూ ప్రయోజనం లేదు. అది కేవలం ఆన్లైన్లో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ముగింపుగా చెప్పాలంటే సమంత మరియు నాగచైతన్య ఇద్దరూ ఇప్పుడు తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారు. అవును, బహుశా వారు వారి కొత్త భాగస్వాములతో సంతోషంగా ఉన్నారు. కథ అక్కడ ముగిసింది. కాని వారి చుట్టూ జరిగిన ఈ వివాదం, ప్రజల స్పందన మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ పాఠం ఏమిటంటే, మనం ఎంత సమాచార యుగంలో ఉన్నా మనకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. ఒక కథనం మనకు సౌకర్యంగా అనిపించినంత మాత్రాన అదే నిజం కానోసరం లేదు. నిజమే. ఈ మొత్తం సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఏమిటది? ఈ డిజిటల్ యుగంలో పబ్లిక్ ఫిగర్ల జీవితాల పట్ల మనకున్న సహజమైన ఆసక్తిని మరియు అసంపూర్ణమైన సమాచారం, ఊహాగానాల ఆధారంగా ఒకరి ప్రతిష్టను దెబ్బతీసే హానికరమైన ఆన్లైన్ చర్చలలో పాల్గొనకుండా ఉండే బాధ్యతను మనం ఎలా సమతుల్యం చేసుకోవాలి?